మాది గుడిపాడు చెరువు గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మా గ్రామంలో మా ఇంటి దగ్గర ఇలాగా పురుగులు పట్టిన రైసు ఎవరైనా తీసుకొస్తే కనుక వాటిని మళ్ళీ నీట్గా ఈ యొక్క మినీ రైస్ మిల్లు పట్టి నీట్గా ప్రాసెస్ చేసి వాటిని కుట్లేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే చుట్టుపక్కల గ్రామాల్లో కేపీగూడెం, కండ్లకుంట, గొట్టపాళ్ళ, గంగలకుంట, ఉప్పలపాడు, సిరిగిరిపాడు, లక్కంబాయి, అచ్చంకుంట ఇట్లా గ్రామాల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వచ్చి మీరు ఆ రైస్ని ప్రాసెస్ చేయించుకొని వెళ్ళవచ్చు. ఈ సమయకాలంలో ఎక్కువగా పురుగులు పట్టడం జరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఈ యొక్క నెలలలో ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే రైస్ పాత అయిపోయి ఉంటాయి కాబట్టి పురుగులు పడుతూ ఉంటాయి. లేడీస్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి నేను పట్టి కుట్లేసి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఆటో చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ గ్రామానికి. అలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వచ్చి పట్టించుకొని వెళ్ళవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఒక 40-50 క్వింటాళ్ళు ఎక్కువగా మీ ఏరియాలో ఉన్నట్లయితే నేనే మిషన్ని మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మీ ఏరియాకి తీసుకొచ్చి అక్కడే ప్రాసెస్ చేసి నేను నీట్గా వాటికి కుట్లేసి రావటం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9603006481. కావాలంటే కనుక ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నన్ను సంప్రదించినట్లయితే మీకు రైస్ మిల్లింగ్ చేసి ఇవ్వగలుగుతాను. అందరూ ఎవరైనా సరే పురుగులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎక్కువగా లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి ఆ పురుగుల బియ్యంతో సెరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సెరిగినా కూడా అవి పోవు. మజ్జిగన్నం అవి తినేటప్పుడు మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.